వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం శివరాత్రి స్పెషల్ ఖమ్మం దగ్గర ఉన్న తీర్థాల జాతరకి అయితే వెళ్తున్నాం. దాన్ని తీర్థాల జాతర అంటారు, కుడేలి జాతర అంటారు, రకరకాల పేర్లతో రకరకాలుగా పిలుస్తారనమాట. ఈరోజు మనం అక్కడికి అయితే వెళ్తున్నాం. ఈరోజు అక్కడికి వెళ్ళి అక్కడ ఏం చేస్తారు అంటే జాతరలో ఏమేమి ఉంటాయో మీకు తెలుసు కదా, అవన్నీ అయితే వెళ్ళి చూసేసి ఒక చిన్న వ్లాగ్ టైప్ అయితే చేసేద్దాం. అదండి అక్కడికి అయితే వెళ్దాం, అక్కడైతే కలుసుకుందాం. సరేనా? ఓకే. సో మనమైతే వెళ్ళే దారిలో ఉన్నాం. దారిలో అయితే మన తీర్థాలకు వెళ్ళే భక్తులకి ఇబ్బంది కాకుండా మధ్య మధ్యలో చలివేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మా బ్యాక్ సైడ్ ఉంది ఒకసారి జర్ర పనుకోలే ఏదబ్బా అవపడట్లేదు. అక్కడ బ్యాక్ సైడ్ ఉంది కదా, అక్కడ వాటర్ సప్లై అయితే చేస్తున్నారు. వచ్చే భక్తులకి అయితే ఇబ్బంది కాకుండా మనం కూడా వెళ్ళి వాటర్ తాగేసి వెళ్ళిపోదాం. సరేనా? సో చూసారు కదా, వెళ్ళే దారిలో ప్రతి ఒక్క చోట అక్కడక్కడ కొంతమంది కమిటీ సభ్యులందరూ కలిసి భక్తులకు ఇబ్బంది కాకుండా అయితే ఇట్లాంటి అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు అనమాట. మొత్తానికి దగ్గరలోకి అయితే వచ్చేసినాం. ఇంకొక 5-10 కిలోమీటర్స్ ఉంటుంది పొంగలే, ఒక 5-10 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లా ఉంటుందో చూపిస్తాం మీకు. సరేనా? మొత్తానికి అయితే వచ్చేసాం అనమాట. కనిపిస్తుంది చూసారా బ్యాక్ సైడ్, అదే గుడి ఎంట్రన్స్ అనమాట. చూద్దాం లోపలికి వెళ్ళి మొత్తం ఎట్లా ఉంటుందో ఒకసారి అయితే చూసేద్దాం మొత్తం. అండ్ పొంగల మాట్లాడేదిరా అంతేనా? లోపలికి వెళ్ళి మొత్తం అయితే చూసేద్దాం ఎట్లా ఉంటుందో. లోపల ఏ రేంజ్ ఏర్పాట్లు చేసారో ఎట్లా ఉంటుందో లోపల వెళ్ళి చూసేద్దాం. సరేనా? సిగ్నల్స్ ఏం పోలే ఉంటాయి కానీ చూడండి, ఇక్కడ అయితే మొత్తం ఎగ్జిబిషన్స్ అయితే ఉన్నాయి. ఏమంటారు వాటిని పొంగల ఎగ్జిబిషన్సా? ఇంకా ఇక్కడ బుడగలు ఎత్తాడు, బుడగలు గంటతో కొడతారు చూసినా, అదైతే ఉంది ఇక్కడ. చూడండి ఒకసారి మీకు కూడా చూపిస్తా. ఇక్కడైతే ఈ గన్ షాట్ ఇవి అంటారా, వీటిని ఏమంటారా పవన్ కళ్యాణ్ దాన్ని? తెలియదా? నాకు కూడా తెలియదు వాటిని ఏమంటారు. ఇవి అయితే ఉన్నాయి ఇక్కడైతే. ఇక్కడ గన్ షాట్ ఒకటి ఉంది, ఆడదామా గన్ షాట్? ఆడదాం. ఇక్కడైతే చూసారుగా బ్యాక్ సైడ్ గన్ షాట్ అంట. 6 బుల్లెట్స్ లో 6 కొడితే 6 బుగ్గలు పళ్ళకు కొడితే ఒక టెడ్డీ బేర్ అయితే ఫ్రీ. చాలా మంది ట్రై చేశారు. పైసలు అయితే బొక్క తప్ప ఏం లేదు అసలు. పైసలు బొక్క ఏదో చిన్న జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం అయితే ఆడొచ్చు. మనమైతే గుడి దగ్గర చూసారు ఎట్లయితే ఉన్నారు. రష్ రష్ అయితే ఉన్నది. కొబ్బరికాయ అక్కడ తీసుకున్నట్టు మొత్తానికి కొబ్బరికాయ అయితే తీసుకున్నాం. కాళ్ళ చేతులు కడుక్కొని టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టేద్దాం. తప్పిపోవాల పవన్ కళ్యాణ్. కొబ్బరికాయ గింత కూడా లేదు కానీ 150 రూపాయలు అంట కొబ్బరికాయ. కాలు చేతులు కడుక్కొని వెళ్ళి కొబ్బరికాయ కొట్టేద్దాం. కాయ వంకర పగిలింది. మనం కోరికున్న కోరికలు నెరవేరాం అనమాట. కొబ్బరికాయ అయితే కొట్టేసినాం. మనకి ఇప్పుడు గుళ్ళకి పోయేంత టైం లేదు, ఎందుకంటే ఫుల్ రష్ అయితే ఉన్నారు. అందుకే ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టేసి వెళ్తున్నాం. వెళ్ళి మొత్తం ఏమున్నాయి అన్నీ అయితే చూసేద్దాం బయటకు వెళ్ళి. అయిపోయిందన్నమాట. 4 గాలి తిరుగులు తిరిగేసి 4 గేమ్స్ ఆడేసి అయితే వెళ్ళిపోదాం. అండ్ పవన్ కళ్యాణ్ 4 గాలి తిరుగులు తిరిగి 4 అమ్మాయిలు ఎంబడి తిరిగి 4 గేమ్స్ ఆడుకొని వెళ్ళిపోదాం. ఏ గేమ్స్ ఆడుతావు? ఏ గేమ్స్ ఆడతావు పవన్ కళ్యాణ్?
సరే ఏదో ఒక గేమ్స్ ఆడేసి వెళ్ళిపోదాం సరేనా. ఎండకి చాలా మజ్జిగ అంటే వంగ ఓఆర్ఎస్ టైప్ మజ్జిగ పడడం మీకు ఇచ్చారండి. ఎండకి నీరసం అయ్యి కింద పడిపోతారు కానీ వాడు కళ్ళు తిరిగి పడిపోయింది. ఇప్పుడు అందుకే మజ్జిగ తాగిపిస్తాను. ఫ్రీ కాదు, పైసలు ఇచ్చిన నేను. చూసిన మావాడు అంత ఎంత ప్రేమ, అందుకే పైసలు ఇచ్చిన మావాడికి. శ్రీరక్ష హాస్పిటల్ శిబిరం ప్రకారం ఇక్కడ మజ్జిగ పెట్టారని ఓఆర్ఎస్ మజ్జిగ పడడం. మనమైతే షాపింగ్కి అయితే వచ్చేసినాం. మనవాడు వాళ్ళ ఎవరికి గాజులు కొంటాడు అంట. నీళ్ళు ఎవరికి గాజులు కొంటాను గారా? మావాడు వాళ్ళ ఎవరికి గాజులు కొంటాడంట. గాజులు ఇంకా నీకు లేదంటే రమ్మంటే అదే హైదరాబాద్ లో ఇండస్ట్రీలో చేస్తున్నావు. ఆ ఇండస్ట్రీలో ఎంతమంది పోరానికి గెలుకుతాడు మావాడు. అసలే మావాడు అండగాడు. ఇంకా చూస్తాడు సూర్నికి అట్లా ఉన్నాడు కానీ కళాకారుడు మావాడు. చెప్పబోయింది పవన్ కళ్యాణ్. నీకు నీ పోటల గురించి, నీ పోటల గురించి నేనే మాట్లాడాలి. నువ్వు మాట్లాడవా? నీ ఇష్టం నువ్వు చెప్పుకో పవన్ కళ్యాణ్. ఎందుకు మావాడు డేంజర్ కాడు అసలే. పవన్ కళ్యాణ్ 100 నోట్ ఇటు ఉంది అదే పైనుంచి అన్న అన్న 10 రూపాయలు బొక్క 100 ట్రైల్ వేస్తే ఒకరు కూడా వాళ్ళే. చూద్దాం నెక్స్ట్ ఇంకా ఏం గేమ్స్ ఉంటాయో అవి అయితే ఆడేద్దాం. గేమ్లు మొత్తం ఆడేద్దాం ఏమేమి ఉన్నాయో మనం బడ్జెట్ ని బట్టి. 10-20 గేమ్ దానికి మనం ఆడేది అదనమాట ముచ్చట. ఈసారి మా పవన్ కళ్యాణ్ గారితో ఆడిపిస్తా గేమ్. ఆడతారా?